సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మనం అండ్ మనం లాస్ట్ వీడియోలో అయితే చూసేసాం కదా. ఈజీని వచ్చేసి టేసో వాళ్ళ గ్యాంగ్ ఉంటారు కదా, ఆ క్లబ్ దగ్గరికి వచ్చేసింటారు అనమాట. లోపలికి వచ్చేసరికి ఇంకా టేసో అడుగుతూ ఉంటాడు, అసలు వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు, అసలు బయట ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వాళ్ళు లోపలికి వస్తుంటే అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. ఇంకా యుంచన్ అయితే జేహ్యూంగ్ ఇంకా హిబ్జిను ఇంకా అంతా మొత్తం గాయపడి ఉంటారు కదా, రక్తం అంతా కారుతూ ఉంటుంది కదా, చూసి ఆశ్చర్యపోతాడు అనమాట అసలు. ఇంకా అప్పుడే ఈజీని కూడా వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఉంటాడు కదా ఇన్షియోన్ వచ్చేసి, వాడే కదా మన దగ్గర నుంచి పారిపోయింది అన్నట్టు ఇంకా పార్కింగ్ని చూస్తూ ఉంటాడు అనమాట. ఏంటి అంతలా ఏదో ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయినట్టు పారిపోయి ఇంకా లాస్ట్కి ఎవరో ఇద్దరిని ఫ్రెండ్స్ని తీసుకొచ్చావా ఏంటి, వాళ్ళని చూసి మేము భయపడుతున్నాం అనుకుంటున్నావా ఏంటి అన్నట్టు కానీ నవ్వుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే వీళ్ళు చాలా మంది ఉంటారు అనమాట క్లబ్లో. ఇంకా యుంచన్ భయపడుతూ ఉంటాడు, అసలు ఏంటి ఎంతమంది ఉన్నారు అసలు ఇక్కడ వాళ్ళు అన్నట్టు ఇంకా ఆలోచిస్తూ ఉంటే అందులో వాళ్ళు టేసో అంటాడు అనమాట, అసలు ఏంటి ఈ సిచ్యువేషన్ ఏంటి, అసలు ఎవరు వీళ్ళు, అసలు ఇక్కడ లోపలికి రావడం ఏంటి, నా అంటే ఇక్కడికి టేసో వాళ్ళ గ్యాంగ్ ఉంటుంది కదా, అసలు ఇక్కడికి ఎవడన్నా వేడేవాడు నాకు పర్మిషన్ లేకుండా రావడం ఏంటి, వీళ్ళు ఇలా మాట్లాడడం ఏంటి అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. ఇంకా అప్పుడే టేసో చెప్తాడనమాట, హే ఇంచియోన్, ఇంకా దేనికోసం వెయిట్ చేస్తున్నావు అంటే ఇంకా అప్పుడే ఇంచియోన్ వచ్చేసి తొందరగా వాళ్ళని అటాక్ చేయండి అనేసి వాళ్ళ గ్రూప్లో వాళ్ళకి చెప్తాడనమాట. ఇంకా అక్కడికి వాళ్ళ మీదకి అటాక్ కోసం అని వెళ్తూ ఉంటారు. అప్పుడే ఇంచియోన్ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, హమ్మయ్య ఎలాగోలా దీనికోసం మనము ఇంతవరకు వాళ్ళు దీనికోసమే కదా అంత చేసింటారు, లాస్ట్కి వాళ్ళు కూడా వచ్చేసింటారు కదా, వీళ్ళ పని తొందరగా కానిచ్చేద్దాంలే, మొత్తం చదువుకుంటుంది రేపటికి అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. అందులో వాళ్ళ చూస్తే ఈజీను సుబ్జు ఇద్దరు కలిసి అక్కడ వాళ్ళ మీద అటాక్ వచ్చిన వాళ్ళందరినీ అటాక్ చేసేసి వాళ్ళను ఓడగొట్టేస్తారు అనమాట. ఇంకా అప్పుడే తను అసలు ఆశ్చర్యపోతాడు, ఇంచియోన్ వచ్చేసి, ఇంచియోనే కాదు అక్కడ గ్రూప్ లో ఉంటారు కదా వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు అనమాట. టేసో కూడా అలానే చూస్తూ ఉంటాడు, అసలు ఇది ఎలా సాధ్యం అన్నట్లు. ఇంకబట్టి టేసో అనుకుంటూ ఉంటాడు, ఏంటి నలుగురిని చిటికలో అంతం చేసేసారే వీళ్ళు అన్నట్టు అనుకుని, ఏం చేస్తున్నారు, తొందరగా వాళ్ళ పైన అటాక్ చేయండి అని మిగతా వాళ్ళకి చెప్తారనమాట. ఇంకా ఇప్పుడు మొత్తం గ్యాంగ్ గ్యాంగ్ వీళ్ళ వైపు వచ్చేస్తూ ఉంటుందన్నమాట, తొందరగా వాళ్ళని పట్టుకోండి అన్నట్టు వచ్చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఈజిన్ వచ్చేసి ఇంకా వాళ్ళతో అలానే ఫైట్ చేస్తూ ఉంటాడు, ఈజిన్ కానీ సుబ్జు కానీ అలా ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళు ఈజిన్ చేసే మూమెంట్స్ ని చూసి ఆశ్చర్యపోతారు అసలు. ఇంకా అలానే సుబ్జు కూడా బాగా ఫైట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఇక్కడ కొంచెం ఫైటింగ్ సీన్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత అసలు యుంచన్ వచ్చేసి వాళ్ళు ఫైట్ చేసే విధానాన్ని చూసి అసలు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగా చేస్తున్నారు అసలు అన్నట్టు అనుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా తర్వాత ఇంకా అలానే ఈజీని కూడా అలా ఫైట్ చేస్తూ ఉంటాడు, అలా వాళ్ళ మధ్యలో ఫైట్ జరుగుతూనే ఉంటుంది. టేసో వచ్చేసి ఆశ్చర్యపోతాడు అనమాట, అసలు ఏంటి వాళ్ళు ఏంటి అలా కొడుతున్నారు అసలు అన్నట్టు ఇంకా ఆశ్చర్యపోతాడు. ఇంచియోన్ కూడా అంతే భయపడిపోతారు అనమాట వాళ్ళని చూసి. ఇంకా అంటే ఒక ఇద్దరు అంతమందిని ఎలాగా అటాక్ చేయగలుగుతున్నారు అన్నట్లు ఇంకా వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇంకా అవతల నుంచి రావడం అంటే వాళ్ళ గ్యాంగ్ లో ఉండే వాళ్ళందరూ వచ్చేస్తున్నారు అనమాట, కానీ వీళ్ళేమో వాళ్ళని కొట్టేస్తుంటారు. ఇంకా లాస్ట్ కి ఇంకా ఈజిన్ వచ్చేసి అందరిని కొట్టేసిన తర్వాత ఇంకా టేసో వైపు చూస్తూ ఉంటాడు అనమాట. ఇంచియోన్ కూడా భయపడిపోతాడు అసలు ఇంకా ఈజిని చూసి. ఇంకా అప్పుడే ఈజిన్ వచ్చేసి ఇంచియోని పట్టించుకోకుండా అలా వెళ్తూ ఉంటాడు టేసో దగ్గరికి. అమ్మయ్య నా పని అయిపోలేదులే అన్నట్టు అనుకుంటుండగానే ఇంకా సుబ్జు వచ్చేసి మళ్ళీ కొడతాడు అనమాట తన్ని. ఇంకా సుబ్జు తన్ని కొట్టిన తర్వాత మనం చూస్తాం టేసో అనుకుంటూ ఉంటాడు, అసలు ఏంటిది 30 మందిని వాళ్ళిద్దరూ అసలు ఎలా ఎలా సాధ్యం ఇది అన్నట్లు అనుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా టేసోకి చాలా కోపం వచ్చేస్తుంది అనమాట, అసలు ఇలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారా అనుకున్నట్టు. ఇంకా అసలు ఏంటి ఇంతవరకు ఇంత ఫైట్ చేసిన తర్వాత కూడా వీడేంటి ఇంకా అలసిపోలేదా, ఏంటి నా దగ్గరికి వస్తున్నాడు అన్నట్టు ఇంకా అనుకుంటూ ఉంటాడు అనమాట. రా నా దగ్గరికి రా, నేను అటాక్ చేయడానికి అన్నట్టు ఇంకా టేసో అనుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే ఈజిన్ టేసో దగ్గరకు వచ్చేసి ఇంకా టేసోని అటాక్ చేసేసాడు అనమాట. ఇంకా టేసో కనీసం ఆలోచించడానికి కూడా, అంటే కౌంటర్ అటాక్ డిఫెన్స్ చేసుకోవడానికి కూడా ఏమి ఇంకా అసలు గ్యాపే లేకుండా కొడేస్తూ ఉంటాడు అనమాట. ఐ మీన్ టేసోని కొడేస్తూ ఉంటాడు అనమాట ఈజిన్ వచ్చేసి. ఇంకప్పుడే టేసో వచ్చేసి, ఏంటి ఒక ర్యాండమ్ హై స్కూలర్ నన్ను ఇలా కొట్టగలుగుతున్నాడు, అసలు మా ఆర్గనైజేషన్ కి ఈ విషయం తెలిసిందంటే నా పని అయిపోయినట్టే అన్నట్టు అనుకుంటూ ఇంకా నైఫ్ తీస్తాడనమాట. ఇంకా నైఫ్ తో అటాక్ చేద్దాం అనుకునే లోపల ఇంకా ఈజిన్ కి నైఫ్ కూడా మామూలే కదా, సో ఈజిన్ అనేది అటాక్ ని తప్పించుకుంటాడు అనమాట. ఇంకా దాని తర్వాత వాళ్ళు అలానే ఇంకా ఫైట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది, కానీ ఫైట్ అని చెప్పకూడదు, ఈజినే వాళ్ళని మొత్తానికి కొడేస్తూ ఉంటాడు అనమాట. ఇంకా టేసో పడిపోతాడు అనమాట ఈజిన్ దెబ్బలు తట్టుకోలేక. ఇంకా అక్కడ పడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు లేస్తారు, జేహ్యూంగ్ ఇంకా హిబ్జిన్ వచ్చేసి లేస్తారు అనమాట. లేచి అసలు ఏమైంది అన్నట్లు ఇంకా లేస్తారనమాట, అంటే వాళ్ళు ఇంతవరకు కళ్ళు తిరిగి పడిపోయి ఉంటారు అనమాట. ఇంకా యుంచన్ వచ్చేసి ఇంకా వాళ్ళని చూస్తారు, జేహ్యూంగ్ హిబ్జిన్ మీరు ఎలా ఉన్నారు, మీరు బాగానే ఉన్నారా అన్నట్లు అడిగితే, ఏంటి మేము బాగానే ఉన్నట్టు కనబడుతుందా నీకు అన్నట్టు ఇంకా హిబ్జిన్ అంటాడు అనమాట. ఇంకా దాని తర్వాత జేహ్యూంగ్ అంటాడు, ఈజిన్ ఇది రియల్ వరల్డ్, దీంట్లో అసలు నిజంగా ఒక ఛాలెంజర్వి అని అంటూ ఉంటాడు అనమాట.
ఎందుకంటే గేమ్ లో అసలు ఈజిన్ కి సరిగ్గానే రాదనమాట, బ్రోన్స్ ప్లేయర్ అనమాట. సో అందుకే అలా అంటూ ఉంటాడు అనమాట. ఇంకా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అనమాట. టేసో వచ్చేసి మొత్తం దెబ్బలు తినింటాడు కదా కట్లతో పాటు. ఇంకా టేసో ఇంచేన్ వచ్చేసి వాళ్ళ బాస్ ఉంటాడు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అనమాట. ఇంకా బాస్ అంటూ ఉంటాడు, అసలు నేను మిమ్మల్ని దేనికి పంపించాను, మీరు ఏం చేసుకొని వచ్చారు, అసలు మాకు మిమ్మల్ని చూస్తుంటేనే అవమానంగా ఉంది, అసలు మీకు ఏం చెప్పాను, ఏం చేశారు అన్నట్టు ఇంకా అడుస్తూ ఉంటాడు అనమాట. టేసో వచ్చేసి మమ్మల్ని క్షమించండి అన్నట్లు చెప్తూ ఉంటే, ఏంటి క్షమాపణ అడిగితే అంతా సరైపోతుంది అనుకుంటున్నావా అని చెప్పేసి మళ్ళీ కొడతాడు అనమాట టేసోని. హే టేసో, అసలు నీకు ఐడియా అన్నా ఉందా అసలు ఏం జరుగుతుందో ఇక్కడ, అసలు మన లెవెల్ ఏంటి, మన గోసియోంగ్ క్లాన్, సున్సో క్లాన్, అసలు ఏంటి ఏం మాట్లాడుతున్నావు, అసలు మన క్లాన్స్ ని పెట్టుకొని మన ఆర్గనైజేషన్ అసలు ఏం చేస్తున్నావు అన్నట్టు ఇంకా కొట్టింది అనమాట టేసోన్ మాత్రం. ఇంచున్ అయితే భయపడిపోతూ ఉంటాడు. అప్పుడే అతనికి ఇంకో బాస్ ఉంటాడు కదా, అతను అంటాడు, అంటే మెయిన్ బాస్ ఉంటాడు కదా, అతను అంటూ ఉంటాడు, హే ఇంకా చాలు ఆపేసి అంటాడు అనమాట. ఆ బాస్ వచ్చేసి వీళ్ళ దగ్గరకు వచ్చి అంటూ ఉంటాడు, మీరు చాలా పనికొస్తారనుకున్నాం మా కోసము, కానీ ఏం చేద్దాము, మిమ్మల్ని చూస్తుంటే మీరు పనికొచ్చేలాగా లేరే అన్నట్లు అని ఇంకా వాళ్ళని అడుగుతూ ఉంటాడు అనమాట. అంటే వాళ్ళ గ్రూప్ లో ఉండే వాళ్ళని అడుగుతూ ఉంటాడు. అవును, ఇంతకీ నేను వేరే వాళ్ళని నన్ను పంపించారా అంటే, ఆ వ్యక్తి ఇందాక టేసోన్ కొట్టిన ఉంటాడు కదా, ఆ వ్యక్తి వచ్చేసి చెప్తూ ఉంటాడు, అవును మేము వాళ్ళని కొద్దిసేపటి ముందే పంపించాము, నాకు తెలిసి ఇప్పటికే వాళ్ళ పని అయిపోయి ఉండొచ్చు అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. ఇంకా బాస్ అంటూ ఉంటాడు, ఒకవేళ వీళ్ళు మన గ్రూప్ లో జాయిన్ అవ్వకపోయి ఉంటే నేను వదిలేసేవాడిని, కానీ వీళ్ళు మన గ్రూప్ లో జాయిన్ అయిపోయిన తర్వాత వీళ్ళు మన ఫ్యామిలీతో ఒక పార్ట్ అనమాట. సో వీళ్ళని కొట్టిన వాడిని మనం ఈజీగా వదిలేయలేం కదా, కనీసం వాళ్ళ కాళ్ళలో చెయ్యన్నా విడిచేయాలి మీరు ఖచ్చితంగా. వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ పిల్లలైనా కూడా వాళ్ళు ఇప్పుడు మనతో పెట్టుకున్నందుకు వాళ్ళకి మన అంటే ఏంటో తెలియాలి అన్నట్టు ఇంకా అంటూ ఉంటాడు అనమాట. సరే నేను అలానే చేస్తానని చెప్పేసి ఆ సబార్డినేట్ అంటాడు అనమాట. ఇంకా దాని తర్వాత అది విన్న టేసో వచ్చేసి నవ్వుతూ ఉంటాడు అనమాట. అంటే ఇప్పుడు నీ పని అయిపోయింది లేరా ఈజిన్ అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళకేం తెలుసు ఈజిన్ అలాంటివన్నీ ఏం పట్టించుకోడు అని చెప్పేసి. ఇంకా సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ మామూలుగా మనము ఈ పబ్ లో చూస్తూ ఉంటాం అనమాట. అతను వచ్చేసి ఇంకా బాస్ అని చెప్పేసి వస్తాడనమాట. అక్కడ మనకి ముందే ఆయన ఎవరో తెలుసు కదా, చీఫ్ ఉంటాడు కదా, అతను ఉంటాడనమాట. చాదోసీక్ ఉంటాడనమాట. బాస్ మేము ఇప్పుడే విన్నాము, అసలు కిమ్ చూ మీనా అసలు ఇంతవరకు ఏం చేస్తున్నాడా అని అనుకుంటున్నాం కదా అంటే, అప్పుడే బాస్ అడుగుతాడు, సరే చెప్పు ఏం తెలిసింది అంటే, అప్పుడే ఇంకా ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు అనమాట. చూస్తుంటే వాళ్ళ గ్రూప్ లో ఈ మధ్యనే కొంచెం మంది జాయిన్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీలో. సో వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఒక హై స్కూలర్ తో గొడవ పెట్టుకున్నారు అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. ఆ హై స్కూలర్ ఎవరో ఇంకా వాళ్ళకి ఆల్రెడీ అర్థం అయిపోయింది సిచ్యువేషన్. చూస్తుంటే వాళ్ళ గ్యాంగ్ ని మొత్తం ఆ హై స్కూలర్ కొట్టేసినట్టు ఉన్నాడు. ఇంకా చూస్తుంటే వాళ్ళు మళ్ళీ ఆ హై స్కూలర్ ఎక్కడున్నాడా అని చెప్పేసి వెతకడానికి వెళ్ళారు అని మొత్తం ప్లాన్ ఎంత అంటే అక్కడ వాళ్ళు ఏమేం చేస్తున్నారో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. వాళ్ళ గ్రూప్ అందరూ కలిసి హై స్కూలర్ని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్నారు అన్నట్టు చెప్తూ ఉంటే, ఇంకా చాదోసీక్ ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఆలోచించి ఇంకా చెప్తాడనమాట, యుంగ్సో కొంతమందిని పిలిచు అని చెప్తాడనమాట. ఇప్పటికి ఇంకా తన పేరు యుంగ్సో అని క్లారిటీగా అర్థమైంది నాకైతే. నేను అసలు మర్చిపోయాను తన నేమ్ ఏంటో కూడా. ఇంకా అప్పుడే యుంగ్సో చెప్తాడనమాట, నేను దాని గురించి ఆల్రెడీ చూసేసుకున్నాను, దాన్ని మీరేం పట్టించుకోవద్దులే అన్నట్టు చెప్తూ ఉంటే, ఏంటి అప్పుడే చూసేసుకున్నావా అంటే ఇంకా యుంగ్సో చెప్తూ ఉంటాడు, అందులో మీరు కాంగ్రెస్ మ్యాన్ కిమ్ ఉంటాడు కదా, అతని పని మీరు చూసేసుకున్నారు కదా, సో దానికోసం అని చెప్పేసి మామూలుగా మన గ్రూప్ లో ఉండే వాళ్ళు చాలా మంది సపరేట్ గా పోయారు కదా, వాళ్ళందరూ మిమ్మల్ని గ్రీట్ చేయడానికి వచ్చారు అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకప్పుడే చాదోసీక్ వచ్చేసి బయటకు వెళ్తాడా, అందరు వచ్చేసి ఇంకా బౌ చేస్తారు అనమాట, వెల్కమ్ బ్యాక్ బాస్ అని చెప్పేసి అందరు అలా అంటేసరికి చాదోసీక్ వచ్చేసి ఇంకా అలా చూస్తూ ఉంటాడు అనమాట. చాలా కాలమైంది గాయస్, కానీ ఇప్పుడు మాత్రం నేను మీకు ఒకటి సడన్ గా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకు ఒక జాబ్ ఉంది ప్రస్తుతానికి, దాన్ని మాత్రం మనం డ్రింక్ కి వెళ్లే ముందర ఇది కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి అన్నట్టు ఇంకా చాదోసీక్ చెప్తే, ఎస్ బాస్ అని అందరు అంటారు అనమాట. ఇంకా మనము కట్ చేస్తే ఇక్కడ సుగ్జు వాళ్ళని చూస్తూ ఉంటాం. సుగ్జు వాళ్ళని రౌండ్ అప్ చేసింటారనమాట, సుగ్జు యూనా వాళ్ళని. అప్పుడే ఇంకా వాళ్ళు అంటూ ఉంటారు, మేము వీళ్ళని ముందుగానే కనిపెట్టాం మామూలుగా కంటే అన్నట్లు అంటూ ఉంటారు. వీళ్ళు ఎవరో కాదనమాట, టేసో వచ్చేసి వాళ్ళ గ్యాంగ్ బాస్ ఉంటుంది కదా, వాళ్ళు వచ్చింటారు అనమాట. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ, మీ డేట్ని ఏదో డిస్టర్బ్ చేసినట్టున్నాం కదా, కానీ మీరు కొద్దిసేపటి వరకు మాతో పాటు రావాల్సింది ఉంటుంది అని అతను అంటాడు అనమాట. ఇంకప్పుడే వాళ్ళకి తెలియదు కదా, ఎప్పుడు చూసినా యూనా చుట్టుపక్కల మొత్తం బాడీ గార్డ్స్ ఉంటారు కదా, ఇప్పుడు బాడీ గార్డ్స్ కార్లు అన్ని వచ్చేస్తాయి అనమాట, చుట్టూ ముట్టేస్తాయి అనమాట వీళ్ళ గ్యాంగ్ ని. వాళ్ళు ఆశ్చర్యపోతారు, అసలు ఏంటి ఏం జరుగుతుంది అన్నట్లు అనుకుంటూ ఉంటారా. ఇంకా అప్పుడే అందులో ఒక అతను వచ్చేసి అంటూ ఉంటాడు, మేము చెప్పాం కదా మీరు ఫ్రెండ్స్ తో ఇలా బయటికి వెళ్తున్నప్పుడు చూసుకోవాలని అనేసి ఇంకా అంటూ ఉంటాడు అనమాట ఆ బాడీ గార్డ్ వచ్చేసి. ఇంకప్పుడే ఇంకా చూస్తామా అది సీన్ కట్ చేస్తే ఇక్కడ చాదోసీక్ వాళ్ళని చూస్తూ ఉంటాం అనమాట. చాదోసీక్ వాళ్ళు వచ్చేసి ఎవరైతే ఇంకా ఈజిన్ ని అటాక్ చేయడానికి పంపించింటారు కదా, ఆ గ్రూప్ దగ్గరకు వస్తాడనమాట. వచ్చి వీళ్ళని అటాక్ చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి బాస్ అడుగుతూ ఉంటాడు, చాదోసీక్ నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట, అడుగుతాడనమాట. ఇంకప్పుడే టేసో అనుకుంటూ ఉంటాడు, చాదోసీక్
దూసి క్లాన్ కి బాస్ కదా తిను, అసలు ఈ రీజియన్ లోనే స్ట్రాంగెస్ట్ అసలు. అయినా అసలు ఏంటి తను ఈ మధ్యనే గ్యాంగ్ యాక్టివిటీస్ కూడా ఆపేసినాడు అనుకున్నామే, తను ఏదో కొత్తగా వేరే జాబ్ ఏదో చూసుకున్నాడు అనుకున్నామే అన్నట్టు అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే ఆ బాస్ అంటే అక్కడ ఉండే వ్యక్తి అడుగుతాడనమాట, ఏదైనా నీకు మిస్అండర్స్టాండింగ్ ఏదైనా ఉందా ఏంటి, మమ్మల్ని ఎందుకు సడన్ గా అటాక్ చేస్తున్నావు, మేము మీకేం చేయలేదు కదా అన్నట్టు ఇంకా అడుగుతూ ఉంటే ఇంకా అప్పుడే చాదూసిక్ అంటాడు, చూమెన్ అసలు ఏం చేసావో నీకు తెలియదా, నువ్వు చిల్డ్రన్స్ ఫైట్ ని చిల్డ్రన్స్ ఫైట్ లాగానే ఉండించుకోయిండాల్సింది, నువ్వెందుకు మధ్యలో జాయిన్ అవుతున్నావు వాళ్ళ మధ్యలోకి అంటే ఇంకా చూమన్ వచ్చేసి అనుకుంటూ ఉంటాడు, ఏంటి చిల్డ్రన్స్ ఫైటా, దేని గురించి మాట్లాడుతున్నావు అని. అప్పుడే ఏంటి నువ్వు ఇప్పుడు ఆ హై స్కూలర్ కోసం ఇక్కడికి వచ్చావా అన్నట్టు అంటూ ఉంటే అప్పుడే చాదూసిక్ అంటాడు, ఇప్పుడు నువ్వే చెప్పు, చిల్డ్రన్స్ ఫైట్ లోకి నువ్వు దూరినప్పుడు హై స్కూలర్ ఫైట్ లోకి నేను ఎందుకు దూరకూడదు అన్నట్టు ఇంకా తను వచ్చేసి అడల్ట్స్ కొట్టుకున్నాందా అన్నట్టు ఇంకా అంటాడనమాట. ఇంకా మళ్ళీ సీన్ కట్ చేస్తే ఇక్కడ దాయున్ వాళ్ళ చెల్లెలు వచ్చేసి ఇట్లా నూడిల్స్ కప్ నూడిల్స్ వచ్చేసి తింటూ ఉంటుంది, అక్కడ కూర్చొని తింటూ ఉంటుంది అనమాట. ఈజిన్ తను చూస్తూ ఉంటాడు, ఇంకా ఈజిన్ తన్ని చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే దాయున్ అంటుంది, హా చాలా కాలమైంది కదా మనం ఇలా వచ్చి డిన్నర్ ఇక్కడ బయట చేయడం, చాలా టేస్టీగా ఉంది అన్నట్టు ఇంకా అంటూ ఉంటే ఇంకా ఈజిన్ వచ్చేసి కొంచెం అలా నవ్వుతూ ఉంటాడు. అప్పుడే ఈజిన్ కి కాల్ వస్తుంది అనమాట, ఎవరా అని చూస్తే చాదూసిక్ నుంచి వచ్చి ఉంటుంది అనమాట. ఏంటి మ్యాటర్ ఏంటి అని చాదూసిక్ అడిగితే చాదూసిక్ అంటాడు, హే హై స్కూలర్ అసలు ఏం చేస్తున్నావు అంటే నేను ఇప్పుడే ట్రయాంగులర్ కింబప్ తింటున్నాను, ఇంకా ఇక్కడే కన్వీనియన్స్ స్టోర్ దగ్గర ఉన్నాను అంటే ఏంటి ట్రయాంగులర్ కింబప్ప, అయినా ఇలా నీలాగా ఎదిగే పిల్లలు అవే తినేది, సరేలే ఇంకోసారి ఎప్పుడైనా బీబీక్యూ ఉంటుంది తిందాందా మన ట్రీట్ నా ట్రీటేలే అన్నట్టు చెప్తాడనమాట. ఆ విషయం చాదూసిక్ చెప్పగానే ఇంకా ఈజీని అంటాడు, ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా లేదు అది కుదరదు అన్నట్టు చెప్తాడనమాట. ఆ సరేలే, అయినా కూడా నాలాంటి వాళ్ళతో నువ్వెక్కడ తింటావులే, అది కూడా కరెక్టేలే అన్నట్టు ఇంకా అంటూ ఉంటాడు చాదూసిక్ ఆ మాటలు విన్న తర్వాత. అప్పుడే ఇంకా మళ్ళీ ఆ హై స్కూలర్ ఈజీన్ అంటాడు, నాకు జస్ట్ నార్మల్ కన్వీనియన్స్ స్టోర్లో నూడిల్స్ కొని ఇవ్వు చాలు అన్నట్టు అంటాడనమాట. ఓ అన్నట్టు ఇంకా తను చాదూసిక్ అంటే అప్పుడే ఇంకా ఈజీన్ చెప్తాడు, నాకు అలాంటి ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఏం వద్దు అన్నట్టు చెప్తాడనమాట. సరేలే ఇంకోసారి నూడిల్సే కలిసి తిందాంలే అన్నట్టు ఇంకా చాదూసిక్ అంటాడు. చాదూసిక్ ఇంకా ఈ గ్యాంగ్ లో మొత్తాన్ని ఇంకా ఓడిచేసి ఉంటాడు అనమాట. అంటే చాదూసిక్కి వాళ్ళు ఎదురు కూడా తిరగరు, ఎందుకంటే చాదూసిక్ ఆ రీజియన్ లోనే స్ట్రాంగెస్ట్ అని వాళ్ళకి కూడా తెలుసు కదా. ఇంకా వాళ్ళు కోరి మరీ ఫైట్ ఎందుకు కోరుకుంటారు అసలు. ఇంకా నెక్స్ట్ రోజు చూస్తాం అనమాట, వీళ్ళంతా క్లాస్ లో ఉంటారు. హ్యుగ్జిన్ జేహ్యూంగ్ వచ్చేసి ఇంకా క్లాస్ అయిపోగానే అమ్మయ్య అయిపోయిందా అని లేచేసి ఇంకా యుంగ్చన్ దగ్గరకు వచ్చేసి యుంగ్చన్ ఈజిన్ పద్దా ఇంకా గేమ్స్ ఆడుకుందాం పదా అని పిలుస్తారనమాట. యుంగ్చన్ అంటాడు, నువ్వు ఓకేనా అంటే యుంగ్చన్ చేయి విరిగింటుంది కదా ఆ చేతితో ఎలా ఆడతావు అన్నట్టు అంటూ ఉంటే పర్వాలేదులే నేను నా చేయిని కదల్చగలను అన్నట్టు ఇంకా అంటూ ఉంటాడనమాట. నా షోల్డర్ కి ఏం ప్రాబ్లం లేదు, నా ఫింగర్స్ కి ఏం ప్రాబ్లం లేదు అన్నట్టు ఇంకా అంటూ ఉంటాడు అనమాట. మౌస్ ని ఈజీగా కదల్చగలను అంటే ఇంకప్పుడే ఈజిన్ వచ్చేసి తల ఆడిస్తాడు అనమాట. ఇంకప్పుడే హ్యుగ్జిన్ అంటాడు, హే ఇంకోసారి నువ్వు కానీ మనం ఆడేటప్పుడు నా చేయి బాగాలేనందుకే ఓడిపోయా అంటే మాత్రం ఒప్పుకోను అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. అంటే వాళ్ళిద్దరు అలా ఇంకా బికరింగ్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా జేహ్యూంగ్ అంటాడు, సుగ్జు నువ్వు కూడా వస్తావా అన్నట్టు అడిగితే ఏంటి అని సుగ్జు అడుగుతాడు అనమాట. సరేలే నువ్వు వస్తే నీకు కూడా ఫుడ్ ఇస్తాం ఫ్రీగానే అంటే సుగ్జు వచ్చేసి హెల్ప్ చేసింటాడు కదా జేహ్యూంగ్ కి అక్కడ టేసో వాళ్ళ గ్రూప్ తో ఫైట్ చేయడానికి, అందుకనేసి నేను నీకేమి ఇంటెప్టెడ్ గా ఉండాలనుకోవడం లేదు, నేను దీన్ని కనీసం ఇదన్నా చేయకపోతే ఎలా అన్నట్టు అంటూ ఉంటే సుగ్జు వచ్చేసి కొంచెం ఆలోచించి సరేలే అని చెప్తాడనమాట. యూనా కూడా ఆశ్చర్యపోతుంది, అంటే సుగ్జు ఒప్పుకోవడం చూసి. ఇంకా యూనా అంటుంది, నేను కూడా వస్తాను అయితే మీతో పాటు అన్నట్టు అంటూ ఉంటుంది అనమాట. హ్యుగ్జిన్ అడుగుతాడు, ఏంటి నువ్వు మాతో పాటు పీసీకేఫ్కి వస్తున్నావా అన్నట్టు ఇంకా అడుగుతాడు అనమాట. ఆశ్చర్యపోతాడు అనమాట యూనా వస్తా అనేసరికి. అవును వస్తాను ఏం రాకూడదా అన్నట్టు ఇంకా అడిగితే అప్పుడే హ్యుగ్జిన్ అంటాడు అనమాట, అంటే నువ్వు రాకూడదని కాదు కానీ అన్నట్టు అంటూ ఉంటే ఇంకా అప్పుడే సుగ్జు అంటాడు అని అంటే ఇంక అప్పుడే వచ్చేసి ఈజీని ఏంటా అని చూస్తాడనమాట. ఇంకా సుగ్జు కొంచెం ఏదో ఛాలెంజ్ ఇస్తున్న వాడి మాదిరి చెప్తాడనమాట. అవును నువ్వు ఉత్త బ్రాంజ్ ప్లేయర్ అంట కదా నేను విన్నాను అంటే అవును అని ఈజీని చెప్తాడనమాట. నేను ఈ మధ్యనే బ్రాంజ్ ప్లేయర్ గా వచ్చాను అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. ఇంకా సుగ్జు వచ్చేసి ఏదో పెద్ద సాధించేసిన వాడి మాదిరి ఆనందంతో నవ్వుకుంటూ అలా వెళ్తాడనమాట. అంటే ఎందుకు అలా నవ్వుతూ ఉంటాడంటే అంటే సుగ్జు వచ్చేసి మామూలుగా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ఎప్పుడు చూసినా ఈజీని ఓడించలేడు కదా, సరేలే గేమ్స్ లో నేను ఓడిస్తానులే అన్నట్టు ఇంకా కొంచెం ఒక మూమెంట్ లో పోతూ ఉంటాడు నవ్వుకుంటూ. అంటే సుగ్జు వచ్చేసి నవ్వుతాడు కదా, అందుకే ఇంకా కొంచెం ఈజీకి కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంకా దాని తర్వాత మనం పీసీ కేఫ్ లో చూస్తూ ఉంటాం, వీళ్ళు గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట. ఇంకా అలా ఆడుచుకుంటూ ఉంటారు, హే తొందరగా ఎంగేజ్ అవ్వు అది ఇది అనేసి ఇంకా ఆడుచుకుంటూ ఉంటారనమాట. యూనా వచ్చేసి అక్కడ కూర్చొని వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ 5 మంది అలా ఆడుతూ ఉంటారు గేమ్ వచ్చేసి. ఇంకా గేమ్స్ ఆడుకోయిన తర్వాత వాళ్ళు బాగా హ్యాపీగా వచ్చి ఇంకా అక్కడ కప్ నూడిల్స్ స్నాక్స్ అవన్నీ తెచ్చుకొని తింటూ ఉంటారు అనమాట. ఇంకా యూనో వచ్చేసి అలా ఈజీనే గమనిస్తూ ఉంటుంది అనమాట. ఐ మీన్ యూనాకి ఆల్రెడీ ఈ ఈజీ మీద క్రష్ ఉంది కాబట్టి చూడటంలో తప్పేం లేదనుకో.
ఇంకా దాని తర్వాత ఈజిన్ ఒక్కటి సపరేట్ గా వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళందరూ అలా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా దాని తర్వాత ఈజిన్ కి ఇంకా కాల్ వస్తుంది అనమాట దాని దగ్గర నుంచి. ఈజిన్ కాల్ లిఫ్ట్ చేయగానే ఒప్పా తిన్నావా ఒప్పా అని అడిగితే లేదు ఇంకా లేదు నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను దాదాపు వచ్చేసానులే అని చెప్తున్నాడు అనమాట ఈజిన్ వచ్చేసి. ఓ అవునా సరేలే అన్నట్టు ఇంకా దాయన్ అంటుందా. చూస్తే ఈజిన్ అక్కడే తన ముందరే ఉంటారనమాట వాళ్ళిద్దరు, అంటే గ్రాండ్ పా ఇంకా దాయన్ వచ్చేసి. ఏంటి మీరేం చేస్తున్నారు ఇక్కడ అన్నట్టు ఇంకా ఈజిన్ అడిగితే అప్పుడే ఇంకా గ్రాండ్ పా చెప్తాడు మేము ఇప్పుడే గ్రాసరీస్ కొనడానికి బయటకు వచ్చాము అంటే సరే నేను కూడా వస్తానులే అని చెప్పేసి ఇంకా వస్తాడనమాట ఈజిన్ వీళ్ళతో పాటు బయటికి. ఇంకా అక్కడ వాళ్ళు అలా హ్యాపీగా షాపింగ్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా అలా మాట్లాడుకుంటూ అలా వెళ్తూ ఉంటే ఈజిన్ వచ్చేసి కొంచెం ఏదో స్ట్రేంజ్ గా గమనిస్తాడనమాట. ఎవరో తన్ని చూస్తున్నట్టు తనకు అనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడే చూస్తే ఒక వ్యక్తి ఎవరో తన్ని చూస్తూ ఉంటారనమాట. ఇంకా అతను అలానే చూస్తుంటాడు, ఎవరా అన్నట్లు ఇంకా అనుకుంటూ ఉంటాడు అనమాట. తను అలానే చూస్తూ ఉంటాడు అనమాట. చాలా కాలం ఏంది చూసి అన్నట్టు ఇంకా తను మాటల్లో అంటూ ఉంటాడు అనమాట. 001 అని అంటూ ఉంటాడనమాట. అప్పుడే మనకి కొంచెం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు అనమాట. ఈజిన్ క్యాంప్ లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి మధ్యలో పరిచయం ఉంటుందిలే, దాని గురించి ఇప్పుడు చూపిస్తూ ఉంటారనమాట. అప్పుడే ఈజిన్ అలానే ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే దాయని పిలుస్తుంది అనమాట. ఒప్ప అని పిలుస్తుంది అనమాట. ఈజిన్ ఏమైందని తాతయ్య అడిగితే ఏంటి ఎవరు తను నీకు తెలిసిన వాడా అన్నట్టు ఇంకా తాతయ్య అడుగుతాడు అనమాట. అప్పుడే ఈజిన్ చెప్తాడు తను నా ఫ్రెండ్ అని చెప్తాడనమాట. ఓ నువ్వు ఇంతకుముందు ఉన్న దగ్గర నుంచా అంటే అవును అని చెప్తే అప్పుడే ఇంకొచ్చేసి తను ఆ వ్యక్తి ఉంటాడు కదా తను ఈజిన్ దగ్గరకు వస్తూ ఉంటాడు అనమాట. ఈజిన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చేసి పరిచయం చేసుకుంటాడు. నేనే ఈజిన్ వాళ్ళ గ్రాండ్ పని అని చెప్తాడనమాట. ఓ మిమ్మల్ని కలిసినందుకు సంతోషం అని ఆ వ్యక్తి అంటూ ఉంటాడనమాట. దాన్ని కూడా మిమ్మల్ని కలిసినందుకు సంతోషం అంటుందా. ఈజిన్ ఇంకా అతను వచ్చేసి ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు. అప్పుడే నువ్వు చాలా దూరం నుంచి వచ్చినట్టున్నావు అంటే డిన్నర్ కి రావచ్చు కదా మా ఇంటికి అన్నట్టు పిలుస్తూ ఉంటాడు గ్రాండ్ పా. ఏంటి ఆ మరేం పర్వాలేదు నేను జస్ట్ అలా వెళ్తూ ఉంటే కనపచ్చాడు అని చెప్తూ ఉంటాడు అనమాట ఆ వ్యక్తి. సరే అయితే మేము వెళ్తాము మీ ఇద్దరు మాట్లాడుకోండి అని చెప్పేసి గ్రాండ్ పా దాయన్ వచ్చేసి వెళ్ళిపోతారా. ఇంకా ఈజిన్ ఆ వ్యక్తి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. చూస్తుంటే నువ్వు బాగానే ఉన్నావే చనిపోయిన వాడు ఇలా ఉండడే అన్నట్టు అంటూ ఉంటాడు. అంటే మామూలుగా క్యాంప్ వాళ్ళ ప్రకారం ఈజిన్ చనిపోయినాడని అనుకుంటూ ఉంటారు, అంటే 001 చనిపోయినాడని చెప్పేసి. ఇంకా అప్పుడే ఈజిన్ అంటాడు 006 అసలు నువ్వు నన్ను ఎలా కనిపెట్టావు అన్నట్టు అడుగుతూ ఉంటాడనమాట. ఇంకప్పుడే ఆ వ్యక్తి 006 అని తెలుస్తుంది. 006 అంటాడు అంటే క్యాంప్ వచ్చేసి ఆల్రెడీ తెలిసిపోయింది నువ్వు బతికేసి ఉన్నావని, ఇంకా వాళ్ళు నీ కోసం ఆల్రెడీ వెతుకుతున్నారు, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, నా గురించి నువ్వేం దిగులు పడాల్సిన అవసరం ఏం లేదు, నేనేం చేయనులే, వాళ్ళు నిన్ను కనిపెట్టలేదు కూడా, నేను జస్ట్ ఎందుకు వచ్చానంటే ఇలా నేను ఏదో మిషన్ ఉండింది ఇక్కడే దగ్గరలో, సో నేను ఆ మిషన్ చేసిన తర్వాత ఇలా వెతుకుతూ ఉంటే నువ్వు కనిపించావు నాకు, నేను అందుకే నీ దగ్గరికే ఫస్ట్ వచ్చాను, నేను ఎవరికి చెప్పను కూడా లేదులే, అసలు నిన్ను ఎందుకు కనిపెట్టాలనుకుంటున్నాను, జస్ట్ కనిపించావు మాట్లాడుతున్నాను అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. కానీ క్యాంప్ వాళ్ళు మాత్రం తొందరలోనే నిన్ను కనిపెడతారు, అంతేకాదు ఖచ్చితంగా వాళ్ళు నిన్ను ఎలిమినేట్ చేయమని మాత్రం ఆర్డర్ ఇస్తారు నాకు అన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. హే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, నేను ఆల్రెడీ చెప్పాను కదా నేనేం చేయదులే, కాన్షియస్ గా ఉండాల్సిన అవసరం ఏం లేదు అన్నట్టు ఇంకా చెప్తాడనమాట. నేను ఈరోజు జస్ట్ ఒక ఓల్డ్ కామ్రేడ్ ని మీట్ అవ్వడానికి మాత్రమే వచ్చాను అన్నట్టు ఇంకా తను చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే వచ్చేసి తన కడుపులో నుంచి సౌండ్ వస్తూ ఉంటుందా. అప్పుడే వచ్చేసి 001 ఏమైనా తినడానికి ఉంటే చెప్తావా, ఇంతవరకు నేను చాలా బిజీగా ఉన్నాను నీ కోసం వెతుకుతూ అన్నట్టు ఇంకా అంటూ ఉంటాడనమాట. ఇంకా లాస్ట్ కి ఈజిన్ 006 వచ్చేసి ఇంకా అలా కన్వీనియన్స్ స్టోర్ దగ్గర కూర్చొని వాళ్ళు తింటూ ఉంటారనమాట. ఇంకా తనకు తినేసి అమ్మయ్య చాలా బాగుంది అంటూ ఉంటే ఈజిన్ అంటాడు అవును కదా ఇది చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా, ఇది చాలా ఈజీ తినడం కూడా, అందులో క్యాలరీస్ కూడా బాగా హైలో ఉంటాయి అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా అప్పుడే అవును కదా ఎంత బాగుంది కదా అన్నట్టు ఇంకా 006 కూడా అంటే అప్పుడే ఈజిన్ అంటూ ఉంటాడు 006 నిజం చెప్పు, ఇప్పుడు క్యాంప్ నన్ను ఇంకా కనిపెట్టలేదు అని నువ్వు చెప్తున్నావు కదా, అలాంటప్పుడు నువ్వు నన్ను ఎలా కనిపెట్టావు అన్నట్టు ఇంకా ఈజిన్ అడుగుతాడు అనమాట. అప్పుడే ఇంకా 006 అంటూ ఉంటాడనమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ తెలుసు నువ్వు బతికే ఉన్నావని, ఇంకా నీ గురించి నాకంటే మీదిగా వాళ్ళకి ఎవరికి బాగా తెలుసు అన్నట్టు ఇంకా 006 అంటూ ఉంటాడనమాట. అప్పుడే ఈజిన్ అలానే చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడుకోకుండా. నాకు తెలిసినంత వరకు 032 కూడా తెలిసి ఉంటుంది నువ్వు ఖచ్చితంగా బతికే ఉన్నావని, అసలు తనకు నిజంగా తెలిస్తే నువ్వు ఖచ్చితంగా బతికే ఉన్నావని తను ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో, నాకు తెలిసినంత వరకు తను చాలా డిప్రెస్ అయ్యాడు నువ్వు చనిపోయిన తర్వాత అన్నట్టు ఇంకా చెప్తూ ఉంటాడు అనమాట 006 వచ్చేసి. ఇంకా అప్పుడే ఈజిన్ అంటాడు నువ్వు 032 కూడా అసలు చెప్పలేదా అన్నట్టు అడుగుతాడు అనమాట. నేను బతికున్నట్టు చెప్పలేదా అని అడిగితే ఇంతమందికి తక్కువ తెలిస్తే నువ్వు బతుకున్నావని నీకే అంత బెటరు, ఇంకా చెప్పాలంటే 032 కూడా తెలియకపోవడమే మంచిది అన్నట్టు ఇంకా 06 అంటాడు అనమాట. అప్పుడే ఈజిన్ అంటాడు నాకు ఆల్రెడీ అర్థమైపోయిందిలే నేను బతుకున్నట్టు నువ్వు ఎప్పుడో నోటీస్ చేసింటావని, కానీ నువ్వు ఇంత తొందరగా నా దగ్గరికి వస్తావని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అది కూడా నీ సుపీరియర్స్ కి తెలియకోకుండా వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇంకా ఆ వ్యక్తి 006 కూడా చెప్తూ ఉంటాడు అనమాట. నాకు కూడా తెలీదు నేను ఇలా వస్తానని అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట.
దాని తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో ఒక సీన్ చూపిస్తూ ఉంటారు. అంటే అక్కడంతా మంటలు అంతా అవన్నీ ఉంటాయన్నమాట. ఆ సీన్ ఏంటంటే లాస్ట్ గా 001 ని చంపమని చెప్పింటారనమాట 006 కి. ఆ సీన్ ని చూపిస్తూ ఉంటారనమాట. అప్పుడు తను 001 ఎక్కడున్నాడో తెలిసినా కూడా 006 ఒక్కటి అంటే తెలియనట్టు, ఐ మీన్ తను చనిపోయాడు అన్నట్టు చెప్తాడనమాట వాళ్ళకి, తను బతికున్నాడని తెలిసినా కూడా. కాబట్టి 006 వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ రోజు గురించి ఆలోచిస్తూ ఉంటే అసలు ఏమని చెప్పను అన్నట్టు మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే క్యాంప్ లో వాళ్ళ గురించి, అంటే క్యాంప్ లో ఎలా ఉన్నారు వాళ్ళు దాని గురించి మాట్లాడుతూ ఉంటారనమాట. నేను నిన్ను నా ఫ్రెండ్ గా అనుకున్నాను, అందుకే అలా చేశాను అన్నట్లు ఇంకా అంటూ ఉంటాడనమాట. అయినా ఇంకో విషయం చెప్పు, మెర్సనరీలో ఈ మధ్యనే చాలా బాగా ఫేమస్ అయిన కోడ్ నేమ్ జిన్ నువ్వే కదా అన్నట్టు అడుగుతూ ఉంటాడనమాట. ఎందుకంటే ఇప్పుడు జిన్ కి దాదాపు 3-4 ఉన్నాయి అనమాట. ఐ మీన్ కెరీర్ ఆప్షన్స్ ఏదో ఒకటి అనుకోవచ్చు. 4 ఉన్నాయి అనమాట ఫార్మ్స్. ఒకటి వచ్చేసి క్యాంప్ లో ఉన్నప్పుడు 001, మెర్సనరీలో ఉన్నప్పుడు జిన్, దాని తర్వాత ఇప్పుడు బాడీ గార్డ్ గా ఈ జిన్ వచ్చేసి ఉన్నాడు. ఇంకా లాస్ట్ కి ఇంకా హై స్కూలర్. సో ఇప్పుడు తన 4 పాత్రలు ఉంటాయి తనకి. ఇంకా వాళ్ళు అలా మాట్లాడుతూనే ఉండగా వాళ్ళకి కాల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే ఇంకా తను 006 వచ్చేసి కాల్ లిఫ్ట్ చేసి ఇంకా అలా ఏదో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. అలా అంతా వినేసి నాకు ఎప్పుడో తెలుసు మెర్సనరీ జిన్ ఏరియా యాక్టివేట్ అయింది, అసలు ఓవర్లాప్ అయింది క్యాంప్ తో వాళ్ళతో పాటి అని ఏదేదో మాట్లాడుతూ ఇంకా మొత్తం అంతా ఏదో తన ఫోన్ లో వినేటాడు కదా, దాని గురించి మాట్లాడుతూ చెప్తూ ఉంటాడు అనమాట. నీకు ముందుగానే ఇదంతా తెలుసుంటే, అంటే క్యాంపు ఆ మెర్సనరీ మొత్తం ఓవర్లాప్ అయినప్పుడు నీకు అంత బాగా తెలిసి ఉంటే నువ్వు ఖచ్చితంగా క్యాంప్ సైడ్ నుంచి దూరంగా ఉండాల్సింది అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. అంటే వాళ్ళు ఇప్పుడు జిన్ కోసం ఎందుకు వెతుకుతున్నారంటే, అప్పుడు మనం చూసింటాం కదా హ్యామ్షన్ వచ్చేసి ఒక ఫైట్ లో ఉంటే ఈజిన్ వెళ్ళి కాపాడుతాడు అని. ఆ ఫైట్ లో ఆపోజిట్ లో ఉండేది ఎవరో కాదు, క్యాంప్ మెంబర్స్ ఉంటారనమాట. అందుకే వాళ్ళకి డౌట్ వచ్చి ఉంటుంది 001 చనిపోలేదని. సో ఇప్పుడు అందుకని స్టార్ట్ చేసినారు. ఒకవేళ ఈజిన్ గానీ అక్కడికి పోకపోయింది అసలు వాళ్ళకి డౌట్ వచ్చేదే కాదు, వాళ్ళు ఇది స్టార్ట్ చేసేదే కాదనమాట. అందుకని తను ఇలా అంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా ఈజిన్ చెప్తాడు నాకు వేరే చాయిస్ లేదు అప్పుడు అని చెప్తాడనమాట. ఇంకా అప్పుడే ఇంకా 006 అంటాడు నీకు మెమరీస్ తిరిగి వచ్చిన తర్వాత నువ్వు చాలా డిఫరెంట్ గా యాక్ట్ చేస్తున్నావు అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. ఇంకా దాని తర్వాత ఇంకా తను నవ్వి అలా తన్ని అటాక్ చేయాలనుకుంటాడు ఈజిన్ ని. అంటే ఆ చాప్ స్టిక్ ఉంటుంది కదా, దాన్ని విరిచేసి దాన్ని ఈజిన్ కళ్ళకి పొడిచాలని చూస్తాడనమాట. ఈజిన్ ఎలా కూడా తప్పించుకుంటాడు ఆ ఫైట్ నుంచి. ఇంకా అప్పుడే ఇంకా 006 చెప్తూ ఉంటాడు సారీ, నేను ఈరోజు కేవలం నీ ఫేస్ చూడడానికి మాత్రమే వచ్చాను, చూస్తుంటే కానీ క్యాంప్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయినట్టుంది ముందుగానే, అసలు నాకు ఆల్రెడీ ఆర్డర్ కూడా ఇచ్చేసారు నేను ఎక్స్పెక్ట్ చేయకముందే, ఇంకా అదేంటో కాదు నిన్ను చంపమని ఆర్డర్ ఇచ్చారు అన్నట్టు ఇంకా తను చెప్తూ ఉంటే అవునులే నువ్వు మాత్రం ఏం చేస్తావని ఈజిన్ అంటాడు అనమాట. ఇంకా అప్పుడే వచ్చేసి ఆ కన్వీనియన్స్ స్టోర్ దగ్గర నుంచి ఎవరో బయటకు వస్తారా, ఇంకా అప్పుడే వచ్చేసి ఇంకా వాళ్ళిద్దరు నార్మల్ గా యాక్ట్ చేస్తారనమాట. అంటే ఏం ఫైట్ జరగనట్టు యాక్ట్ చేసి ఇంకా వాళ్ళు ఏదో నార్మల్ గా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సరేలే ఇంకా నేను వెళ్ళొస్తాను 001, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, అది పర్సనల్ గా నేను ఏమనుకుంటున్నానంటే నువ్వు ఇలా ఉండడమే బెటర్ అన్నట్టు అనుకుంటున్నా అని చెప్పేసి ఇంకా తను అలా వెళ్ళిపోతాడు అనమాట 006 వచ్చేసి. ఇంకా మళ్ళీ సీన్ కట్ చేస్తే ఇక్కడ సుబ్జుని చూస్తూ ఉంటాం. సుబ్జు వచ్చేసి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు అనమాట. సుబ్జుకి కాల్ వస్తుంది, ఎవరా అని చూస్తే ఈజిన్ చేస్తుంది అనమాట. ఏంటి నాకెందుకు కాల్ చేస్తావు, నువ్వు ఎప్పుడు నాకు కాల్ చేయవు కదా అన్నట్టు అడిగితే నాకు ఒక ఫేవర్ ఉంది అని ఈజిన్ అడుగుతాడు అనమాట. ఏంటి ఫేవరా, ఇంత సడన్ గా కాల్ చేసావు, ఏంటి అసలు ఏం చేయాలి అన్నట్టు అడుగుతాడనమాట. అప్పుడు ఇంకా ఈజిన్ చెప్తాడు ఇక్కడ అంటే తను ఒక లొకేషన్ పంపిస్తాడంటే ఈజిన్ ఆ లొకేషన్ లో ఉండే సర్వేలెన్స్ కెమెరా ఉంటుంది కదా, దాన్ని కొంచెం నువ్వు చూడాలి అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. నేను ఒక వ్యక్తి చెప్తాను, ఆ వ్యక్తిని నువ్వు అంటే ట్రాక్ చేస్తూ ఉండాలి ప్రతి సమయంలో, అంటే ఎప్పుడు చూస్తూనే ఉండాలి అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. ఏంటి ఇంత సడన్ గా ఏం చెప్తున్నావు నువ్వు, అసలు దీనికోసం హైరప్స్ నుంచి పర్మిషన్ కూడా కావాలి, ఈ ప్రాసెస్ చాలా లాంగ్ టైం పడుతుంది, అసలు ఒకరిని ట్రాక్ చేయడం అనేది ఇంకా లాంగ్ గా పడుతుంది అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. సరేలే నీకు ఇది ఎప్పటికల్లా కావాలి అన్నట్టు ఇంకా సుజ్జి అడిగితే ఈజిన్ చెప్తాడు ఇప్పటికే కావాలి అన్నట్టు చెప్తాడనమాట. ఎందుకంటే 006 వచ్చేసి ఇంకా స్టార్ట్ చేశాడు కదా, గ్రాండ్ ఫాదర్ కి దాయునికి ఏం కాకూడదు లేదంటే వాళ్ళు డేంజర్ లో ఉంటారని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేయండి అని చెప్తాడనమాట. ఇంకా అప్పుడే సుజ్జు ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా సుజ్జు తనతో అంటాడనమాట ఏంటి ఇప్పుడేనా అన్నట్టు ఇంకా అంటాడనమాట. సో గాయస్ ఇక్కడికి మనం వీడియోని ఎండ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వీడియో కోసం అలానే వెయిట్ చేస్తూ ఉండండి, త్వరలోనే వచ్చేస్తుంది. అనిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.